మనం జూలకు పోయి జంతువులను చూసే అక్కరే లేకుండా జీవాలే మనల్ని చూసేటందుకు సిటీకి టూర్లేస్తున్నాయి. ఊర్ల పొంటి పోయి మనుషులు ఎట్లా బతుకుతున్నారు, మనుషులు ఏం తింటున్నారు, మనుషులు ఎట్లుంటున్నారు, అసలు మనుషులు ఏం చేస్తారు అని కుతూహలంతో సిటీకి టూర్లేస్తున్నట్టే అనిపించబట్టింది. ఓ కాడ చిరుత పులులు, ఇంకో కాడ పెద్ద పులులు, ఇంకో ఊర్లో ఏనుగులు, ఇక ఓ ఊర్లోనేమో గుడ్డేలుగులు, తోడేళ్ళు, హైనాలు, ఇట్లా జంగల్లుండే జీవరాశులు జనారణ్యంలోకి వచ్చి బెగడు పుట్టిస్తున్నాయి. నిత్యం వేద మంత్రాల ఘోష అయిన వాడే తిరుపతి వేదిక యూనివర్సిటీల చిరుతపులుల గాండ్రింపు సప్పులు మస్తుగా భయపెడుతున్నాయి కదా. 5 దాటినాక ఆవలికి అడుగు పెట్టాలంటే గజగజ వణుకుతున్నారట వేదిక యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లగాళ్ళు, చదువు చెప్పే గురువులు, సిబ్బందులు. చీకటి వడుడు ఆలస్యమిగా చిన్నగా బయలుల్లి చిరుతపులు ఇట్లా పిల్లగాళ్ళు ఉంటున్న హాస్టళ్ల చుట్టూ రౌండ్లు కొట్టిపోతున్నదట. వేదిక యూనివర్సిటీలో జింకలు, కుక్కలు బాగా కనిపిస్తుండే వరకు అబ్బాయి ఈయనే ఫుడ్ ఫుల్ దొరుకుతున్నదిరా భయ అని చిరుతలు రుచి మరిగి మకాం పెట్టినాయట. 20 రోజుల సంధి నిద్ర పట్టకుండా చేస్తున్నాయట. ఇక ఫారెస్ట్ వాళ్ళు బోన్లు పెట్టి వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అవి ఫారెస్ట్ వాళ్ళని మించిన తెలివితోటి ఉన్నట్టున్నాయి. బోన్ల దగ్గరికి అసలే వస్తలేవాట. ఇక ఇంకో దిక్కు పిల్లగాళ్ళను బయటికి వెళ్ళకూరి తలుపులు వేసుకొని రూములలోనే ఉండురని వార్నింగ్లో బోర్డులు పెట్టిర్రు. ఎన్ని చేసినా పక్క పొంటే చిరుతపులు తిరుగుతున్నదంటే ఆ బుగులు ఎట్లుంటది? తిరుపతి కథ అట్లున్నదా? ఇక మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం చుట్టుముట్టున్న ఊర్ల పొంటి పెద్దపులి ఎవరిని నిద్రపోనిస్తలేదట. పెద్దపులు తిరుగుతున్నదని దాని అడుగుజాడలు గుర్తుపట్టి పబ్లిక్ ను అలర్ట్ చేసిరు ఫారెస్ట్ వాళ్ళు. శివారం నుంచి ఆస్నాదు, చెన్నూరు పోయే తొవ్వల పోయేటోళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు. పసలగాస్టోళ్ళు జంగలు పోవద్దని సాటింపేస్తున్నారు. మట్టుకు గట్టేసే పెట్టుకోరి, మేతకు బయటకు దోలకూరు అని వార్నింగులు ఇస్తున్నారు. ఇంకో దిక్కు చేన్ల పొంటి చిలకల పొంటి పోతే పెద్ద పులి ఎట్నుంచి వచ్చి గావు పడుతుందో అని జనం అయితే అగులు బుగులు అవుతున్నారట పాపం.